10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పార్టీ అక్కడ పెద్దగా బలోపేతం కాలేదు. 2.5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లోనూ ఆ జిల్లాలో పార్టీ ఆనవాళ్లు లేకుండా పోయాయి. అయినా అక్కడ నేతల మధ్య ఆధిపత్య పోరు మాత్రం తగ్గటం లేదు. నిన్న మొన్నటిదాకా పార్టీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ పార్టీలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు చేయని ప్రయత్నాలు లేవు. పాలేరులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టూర్కే ఎవరూ వెళ్ళొద్దన్నది ఆయనేనన్న ప్రచారం కూడా ఉంది. సుదీర్ఘకాలం అధ్యక్ష బాధ్యతలో ఉన్న పార్టీ బలోపేతానికి కృషి చేయకపోగా తన వర్గాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారట ఆ నాయకుడు. ఎవరా లీడర్, ఏ జిల్లాలో జరుగుతోంది, తెర వెనుక రాజకీయం ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలకు ప్రత్యేకత ఉంది. ఇప్పటిదాకా కమ్యూనిస్టులు, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఖమ్మం రాజకీయాలను శాసించాయి. ఆ 3 పార్టీలకే పట్టం కడుతూ వచ్చారు ఖమ్మం జిల్లా ప్రజలు. ఒక్క బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఖమ్మం ప్రజలు తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా రాష్ట్రమంతా బీఆర్ఎస్ పార్టీకి జై కొట్టినా ఖమ్మం జిల్లా మాత్రం గులాబీ జెండాను స్వాగతించలేదు. ఖమ్మంలోని ఈ పరిస్థితి ఎందుకనే దానిపై 2014 నుంచి 3 పర్యాయాలు జరిగిన సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎన్నో విశ్లేషణలు చేసుకున్నా ఫలితం దక్కలేదు. గెలుపోటములపై పార్టీ నాయకత్వం సుదీర్ఘ సమాలోచనలు చేసినా కారణాలు మాత్రం అంతుచిక్కలేదు. ఖమ్మంలో గెలిచేదెలాగన్న ప్రశ్నకు సమాధానం దొరక్కపోగా కొన్నేళ్లుగా కారు పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా బాహాటంగానే ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆరేళ్ల క్రితం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్ఆర్ఐ తాతా మధు. అప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండడం, అధినేత కేసీఆర్తో సాన్నిహిత్యం ఉన్న నాయకుడు కావడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. అప్పుడు పార్టీ అధికారంలో ఉండడంతో అన్నీ కలిసొచ్చి సునాయసంగా ఎమ్మెల్సీగా గెలిచారు తాతా మధు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయనకే బీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష పదవి కూడా దక్కింది. తాతా మధుకు ఆ పదవి రావటానికి కూడా మరోమారు పల్లా రాజేశ్వరరెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం కూడా జరిగింది. అప్పటి నుంచి ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో తన అనుచర వర్గాన్ని పెంచుకునేందుకు ఎమ్మెల్సీ తాతా మధు చేయని ప్రయత్నాలంటూ లేవు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా ఉండడంతో వైరా, పాలేరు, ఇల్లందు, భద్రాచలం నియోజకవర్గాల్లో కూడా తన అనుచర గణాన్ని పెంచుకునేందుకు తాతా మధు ప్రయత్నాలు చేశారు. వైరా నియోజకవర్గంలో 2 మండలాల్లో తన అనుయాయులకు మండల అధ్యక్ష పదవులు ఇప్పించుకుని వారితో అక్కడి బీఆర్ఎస్ నేతకు వ్యతిరేక వర్గం తయారు చేసి అంతర్గత కుమ్ములాటలకు వేదికగా మార్చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి బానోతు మదన్లాల్ బాహాటంగానే ఎమ్మెల్సీ తాతా మధుతో తలపడినట్లు పార్టీలో జోరుగా ప్రచారం సాగింది. ఒకానొక సందర్భంలో ఎమ్మెల్సీ తాతా మధును తన నియోజకవర్గంలో రాకుండా కట్టడి చేయాలని అధిష్టానంతో పాటు జిల్లా నేతలతో మదన్లాల్ మొరపెట్టుకున్నట్లు చెప్పుకున్నారు. చివరికి తన ఓటమికి తాతా మధునే కారణమని మదన్లాల్ బహిరంగంగానే ఆరోపించేదాకా వచ్చింది. పార్టీ నష్టపోతోందని తెలిసినా తన వర్గాన్ని ప్రోత్సహించడంపైనే తాతా మధు దృష్టి పెట్టారనే ఆరోపణలున్నాయి. ఇల్లందు నియోజకవర్గంలో కూడా వేలు పెట్టి అపనిందలు మూటగట్టుకున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. పాలేరు నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి చెందిన ఒకరిద్దరు మరికొందరు నేతలను నిత్యం తన వెంట తిప్పుకుంటూ అక్కడ మాజీ ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉంటూనే తన వర్గాన్ని నడుపుతున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. మరోపక్క జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ పార్టీ కార్యాలయం పనులు, విద్యుత్ బకాయిలను చెల్లించకుండా దాటవేయడంతో అవి తడిసి మోపెడయ్యాయని పార్టీలో చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో ఖమ్మం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఆయన పార్టీ ఆఫీస్ వైపు పెద్దగా రాకపోవడంతో పాటు పలు సందర్భాల్లో ఉద్యమకారులను ఆఫీస్కి రావద్దని చెప్పడం పార్టీలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. ఇటీవల రాష్ట్ర పార్టీ నేతలు జిల్లాకొస్తున్న సందర్భంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పార్టీ కార్యాలయానికొచ్చి ఇక్కడ జరుగుతున్న పరిణామాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ కార్యాలయం వేదికగా జరిగిన బతుకమ్మ సంబరాల వేడుకలకు అయ్యే ఖర్చునివ్వాలంటూ ఆ మధ్య నేతలకు హుకుం జారీ చేశారట బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు.
ఆ వేడుకలకు ఖర్చులివ్వని వారు పార్టీ కార్యాలయానికి రావద్దని మొహాన్నే చెప్పేయడంతో పార్టీ శ్రేణులు కినుక వహించి ఆ విషయాన్ని ముఖ్య నేతలకు చెప్పుకుని బాధపడ్డారని సమాచారం. సంస్థాగతంగా పార్టీ బలహీనంగా ఉన్న జిల్లాల్లో ఎమ్మెల్సీ వ్యవహార శైలి మరింత నష్టం చేస్తోందని గులాబీ శ్రేణులు గుర్రుమంటున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం 2023 ఎన్నికల్లో ఓటమికి కారణాలను సమీక్షించుకుంటూ లోటుపాట్లు సరిదిద్దుకునే ప్రయత్నాల్లో ఉంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు పార్టీ జిల్లా కమిటీలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో ఎమ్మెల్సీ తాతా మధు జిల్లా అధ్యక్ష పదవి కూడా రద్దయింది. అయినా ఆయన వైరా నియోజకవర్గంలోని ఓ నేతతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించడం కొంత వివాదానికి దారితీసింది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్జేసీ కృష్ణకు మాజీ ఎమ్మెల్యే మదన్లాల్ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్కడి కార్యక్రమాల్లో పాల్గొనడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఎవర్నీ లెక్క చేయకుండా, నేతలెవర్నీ కలుపుకోకుండా ఒంటెద్దు పోకడపోతున్న ఎమ్మెల్సీ తాతా మధుపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన వ్యవహార శైలిపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చ నడుస్తున్నప్పటికీ ఆయన మాత్రం తానే పార్టీకి దిక్కనేలా వ్యవహరిస్తున్నాడని నేతలు చెప్పుకుంటున్నారు. ఇక పార్టీ కార్యాలయంలో కరెంటు బిల్లులు, ఇతర బకాయిలన్నింటినీ కూడా ఇటీవలి కాలంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ చెల్లించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల సర్ ప్రోగ్రాంలో భాగంగా కేటీఆర్ పాలేరు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో ఖమ్మం నియోజకవర్గ నేతలను ఆ ప్రోగ్రాంకు రావద్దని అక్కడి కీలక నేతతో ఫోన్లు చేయించడం వెనుక కూడా తాతా మధు హస్తం ఉందని కారు పార్టీలో ప్రచారం జరిగింది. తానేం చేసినా నడుస్తుందని, తనను ఎవరూ ఏమీ చేయలేరనే నమ్మకంతో మొండిగా ముందుకెళ్తున్నారట తాతా మధు. ఆయనను కాపాడుతున్న నాయకుడు ఖమ్మం జిల్లాలో పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఓసారి చూడాలని గులాబీ క్యాడర్ కోరుకుంటోంది. అంతర్గత కుమ్ములాటలకు ఆస్కారం లేకుండా అందర్నీ సమన్వయం చేసుకుని ముందుకెళ్లే నాయకుడికి పగ్గాలు అప్పచెప్పాలని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల దాకా కోరుకుంటున్నారు.